బాబు రెడీ బాయ్ స్టార్ట్ కెమెరా యాక్షన్. వాళ్ళు హట్ అవుతున్నారు గురువు గారు. ఎందుకు మీరు ఎందుకు అసలు గొర్రె మతం అని ఎందుకు అంటారు ఫస్ట్? ఇప్పుడు మిమ్మల్ని మీడియా పీపుల్ అనొచ్చా అనకూడదా? అంటే అది అనొచ్చు. ఎందుకని? మీరు మీడియా వాళ్ళు కాబట్టి. మీరు హట్ అయిపోతే నేను ఎలా, ఇంక నేను ఏం రియాక్ట్ అవ్వాలి? ఇప్పుడు బైక్ మెకానిక్ వచ్చాడు, ఆ పేరు తెలియదు, బాబు మెకానిక్ అన్నాను, హట్ అయిపోతే ఎలాగ నువ్వు? వాళ్ళ బుక్లో వాళ్ళు వాళ్ళ సో కాల్డ్ గాడ్డే చెబితే నేను తప్పిపోయిన గొర్రెలను వెతుకుట కొరకే వచ్చి తిని అన్నాడు ఆయన. నేను తప్పిపోయిన నా భక్తుల కొరకు వచ్చి తిని అనలేదు, గొర్రెలు అన్నాడు. క్రిస్మస్ అంటే ఒక మంచి వ్యాపారం. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతట నువ్వే తెలుసుకుంటావు. పాస్ట్ అంటే ఎవరు? బెకరం. ఏంట్రా కోటు సూటు వేసుకుని లూటు చేసే పుట్టే పాస్ట్ అంటారు. ఏమిటా పని? ఎంత యాక్టింగ్ చేస్తున్నారంటే ఆస్కర్ అవార్డులు కూడా వాళ్ళకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినట్టున్నది. ఆగమగం ఐసీలో పెట్టాము. కండిషన్ అయితే చాలా సీరియస్ ఉంది సార్. మా ప్రయత్నం మేము చేస్తామండి. గది ముచ్చట అమ్మగారితో ప్రార్థన చేయించా సాయికి. చెల్లా ఏం కాదురా, మన దేవుడు గొప్పవాడు. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ఇక మన ప్రేయర్ ఇది స్వస్థతాభిషేక తైలము. తమ్ముడికి ఇది ఛాతికాడ విశ్వాసంతో రాయి ఇది రాస్తే దీన్ని బట్టి దేవుడు తమ్ముడికి మంచి విడుదల ఇస్తాడు. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. A few minutes later. డాక్టర్లు కూడా మనకి గ్యారెంటీ ఇవ్వలేము, ఎన్ని రోజులు కలుగుతాడు అది ఇది అన్నాడు. కానీ మమ్మీ ప్రార్థన చేసినందుకు, మనకి ప్రేయర్ అడుగుతున్నందుకు మంచిగా స్పర్శ వచ్చింది. పాలపంత వచ్చినప్పుడు వింత అనుకున్నాం, ఇది అంతకంటే పెద్ద వింత. ఒకే ఒక దెబ్బ వేశారంటే అది వేడి వేడి పెద్ద పోసుకు అడ్డం కరిగిపోయింది గోడలు. ఆయన మూలన ఇంట్లో మూలన గొడ్డలుంటే గొడ్డలు తీసుకుని నా దగ్గరికి వస్తున్నారు. ఎందుకు? ఎప్పుడు పడుకున్నా సరే ఇలా మొక్కమే చేయబెట్టి పడుకున్నా, అదొక అలవాటు నాకు. ఆయన మంచి మంచి కట్టుబాట్లు సార్. చోట నరికేయాలని ముందే ఒక ప్లేస్ ఆయన నిర్ణయించుకుంటారు. లైట్ ఆపేటప్పటికి నేను ఎక్కడ పడుకున్నానో కూడా ఆయన కనపట్లేదు. నాకు బాగా ఇంట్రెస్ట్. బాగా అంతా చీకటిగా ఉంది మొత్తానికి. ఆయన అనుకున్న ప్లేస్ ఆయన కనపట్లేదు కనుక ఎక్కడో చోట నరికేయాలను అనుకున్నారేమో. ఆయనకి ఎంత బలం ఉంది, అంత బలంతో ఒకే ఒక్క దెబ్బ వేశారని ఊహిస్తేనే భయంకరంగా ఉంది. తలుపు దగ్గర ఇటుక రాయి తీసుకుని నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చి నా దగ్గర కూర్చుని ఆ ఇటుక రాయి పెట్టి నా గుండెల మీద కొట్టడం ప్రారంభించారు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఎప్పుడైతే ఇటుక రాయి పెట్టి గుండెల మీద కుదుతున్నారు, పైన చర్మం మొత్తం పగిలిపోయి రక్తం కారిపోతుంది. ఆయనకి ఎంత బలం ఉంది, అంత బలంతో ఒకే ఒక్క దెబ్బ వేశారంటే అది వేడి వేడి పెన్ను పోసుకు అడ్డంగా దిగిపోయి. నిజంగా మన దేవుడు గొప్పవాడు కనుక నన్ను బ్రతికించాడు, కానీ లేకపోతే వెన్ను పోసలైన ముక్కలైపోవాల్సింది. ఆ బాధను భరించలేక మళ్ళీ అరుస్తూనే వెల్లికిలా తిరిగిపోయాను. ఎప్పుడైతే వెల్లికిలా తిరిగానో ఛాతి దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అదే గొడ్డలు పెట్టి నరిగేస్తున్నారు. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపో అమ్మా. అట్నరుగుతుంటే తిరుగుతున్నాను. అనుకోకుండా ఒక గొడ్డలు దెబ్బ వచ్చి కరెక్ట్ గా నా ఎడమ వైపున ఉన్న మోకాల్లో దిగిపోయిందండి గొడ్డలు. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. ఎప్పుడైతే గొడ్డలు మోకాల్లో దిగింది ఇంకా భరించలేక అరుస్తూనే కుడివైపు తిరిగిపోయిన వెంటనే ఇంకొక బలమైన దెబ్బ పడింది. అది పడ్డం ఈ కుడివైపు ఉన్న డొక్కలో నుంచి లోపల ఉన్న ఊపిరితిత్తుల వరకు వెళ్ళిపోయింది. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. అట్నరుగుతుంటే తిరుగుతున్నాను. అనుకోకుండా ఒక గొడ్డలు దెబ్బ వచ్చి కాదమ్మా, నా ఎడమ వైపు. కానీ ఈ గొడ్డలేంటి? ఇప్పుడు మీరు ఇంకా మనం చెప్పి సాలైపోతుందమ్మా. అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? పాలు ప్యాకెట్ అక్కడ పెట్టుకుంది, ఇక పనంతా చేసుకుని పాలు చేసుకుంటే ఇరిగిపోయింది. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం టైం ఇవ్వట్లేదురా. ముక్కలుగా అయిపోతే 12 అయింది అన్నమాట నా పని అయ్యేదాడికి. నేను అన్నాను, నువ్వు బలేగోడివి అనుకుంటా, నేను టీ లేకుండా ప్రార్థన చేస్తాను, నేను చేయను నీకు ప్రార్థన, నాకు అడ్డేసి అక్కడ పెట్టేశా. సరిపోయింది. అమ్మ మళ్ళీ అది
పొయ్యి మీద పెట్టమన్నారు దేవుడు. పొయ్యి మీద పెడితే మా దేవుని పిలిచాను. ఆ కతుకులు ఇలా అలాగంటే నేను చూస్తుండగానే జరిగిపోయి ఆ డేసాకి ఇలా అతుక్కుపోతున్నాయి, పాలు ఇలా కదులుతున్నాయి. నాకు కళ్ళు ఏమన్నా మసుకొచ్చిందో ఏంటని మా అమ్మాయిని పిలిచి అడిగితే బాగానే ఉండేగమ్మా అని చెప్పింది. నీకు దేవుడు చేస్తాడు అనుకుని నీకు అప్పుడు అట్ట టీ తాగి అట్ట ప్రార్థనలు ఉండేదాన్ని. నిజంగా ఎంతో రుచిగా ఉంది. అయితే వెళ్ళి ఆయన కాళ్ళమీపడు. తెలుసును పప్పా, తెలుసును నీకు, తెలుసును నాకు, తెలుసును నాకు అన్ని తెలుసాట. ఒకవేళ దానికి తెలిసేమో. తెలుసునని నాకు తెలుసును. ఎక్కడ ఉంటుందో కనుక్కొని ఆ ప్రశ్న అడుగు, నువ్వు సమాధానం చెప్తుందేమో. నీకు తెలుసునని నాకు తెలుసు. నాకైతే మాత్రం ఒకటే తెలుసు, వీళ్ళకి ఏంటి తెలుసు తెలుసా? చెప్పు. తెలుసును గొర్రె, తెలుసును రక్తం, తెలుసును పాపం, వాళ్ళకవే తెలుసని నాకు తెలుసును. ఆపుకోలేకపోతున్నాను రా. మొన్న 5 రోజుల కింద కాటేసింది సార్. అయ్యో సానుభూతి వద్దురా. మిమ్మల్ని కాటేసిందా? నన్ను కాటేసింది. మళ్ళీ అదే తీసుకుపోయింది, బాగు చేసింది. మళ్ళీ అదే తీసుకుపోయింది, బాగు చేసింది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఆ మధ్య అంటే పాతదే కానీ కొన్ని జోక్స్ పాతవైనా బాగుంటాయి అనుకోండి. ఏంటి సార్ అది? 2 అంతస్తులు మేడ నుంచి పడిపోయాను. ఏమైంది? పడిపోగానే పక్కటెముకలు పట్మని ఎదిగిపోయినాయండి. యాక్సిడెంట్ జరిగింది, యూట్యూబ్ లో చూసి ఇక్కడికి వచ్చాను. అయితే నా భార్య భుజాల మీద నేను మోసుకుంటూ వచ్చాను. అయితే ఇప్పుడు నేను ప్రార్థనలో లైన్ లో నిలబడినప్పుడు ఎముకలు పట్టమన్నాయి. నువ్వు వచ్చేటప్పుడు ఎట్లా నడిచేటాను? అంతేనా? అలాగే వచ్చావు. అవునా? అబ్బా. మరి ఇప్పుడు మీకు ఇప్పుడు ఎలా ఉంది? రాత్రి మీరు ప్రేయర్ చేశారు కదా సార్, ఇప్పుడు బాగైపోయింది సార్. మరి అయితే ఇప్పుడు పరిగెడదామా అంటాడు, నడుద్దామా అండో, పరిగెడదాం అంటాడు. అంతా ర్యాంప్ వేసారు, ఈ వ్యాంప్ గాళ్ళకి వేస్తే పరిగెడతారు. ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ బాబు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? చెప్పాడు సార్, మీలో నటుడి గురించి బాగా చెప్పారు. మరి వాళ్ళు వాడుకుంటున్నారా? ఎవరు సార్? అలా నటుండి. అయ్యో బాబు, ఈయన మామూలు టైమే కాదే ప్రకాశం. పరిగెడితే వెనకాల అసలు కొండ వలసది ఉంటుంది, ఎంత బాగుంటుందో. చెరుకు తోటలో చేటడి బియ్యం దువ్విచ్చి ఇది గానీ డాక్టర్స్ చూస్తే ఒక్కటే అంటారు, ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను. టాప్ ఎంఎన్సీలో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తూ ఉండేదాన్ని. అది నాకెందుకు చెప్తున్నారు? అప్పటికి అంత అనుభవం లేదు, వర్క్ అంతా నాకు తెలీదు. లేదు నా పైన లీడ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి చెప్పేదాన్ని, మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, మా యేసయ్య ఇలాగా అలాగని చాలా చెప్పేదాన్ని. అయన్నొద్దు, పాయింట్కి రా. ఒక రోజు నా పైన ఉన్న అధికారి ఆయన ఒక వర్క్ చేస్తుంటే ఆయనకి రావట్లేదు. అది ఆ రోజు అన్నారు, ఒకసారి ఇటు రండి, వర్క్ రావట్లేదు, ఒకసారి చూడండి అన్నారు. సమయంలో నా మనసులో వెళ్తున్న ఆలోచనలు ఏంటంటే నాకే ఏమి రా. ఇప్పుడు ఏం చేద్దాం మనం? దేవా, నువ్వు నాకు సహాయం చేయకపోతే నా వల్ల కాదు. సరిపోయింది. నేనైతే నీ గురించి చాలా గొప్పగా చెప్తున్నానయ్యా, నువ్వు నాకు సహాయం చేయాలి. ఓకే. వెళ్ళిన తర్వాత దేవుడు అంటున్నాడు, మౌస్ పట్టుకున్న, కంప్యూటర్ కు మౌస్ ఉంటదండి, అంటే మన ఎలుక కాదు, కంప్యూటర్ కి మౌస్ ఉంటది కదా, కంప్యూటర్ ఆపరేట్ చేసే వాళ్ళందరికీ తెలుసు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఆ మౌస్ పట్టుకున్నాను ఏదో వచ్చినట్టు. పట్టుకోగానే దేవుడు అంటున్నాడు, అది నొక్కు, ఇది నొక్కు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, ఇది చెయ్యి, అది చెయ్యి. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్.
ఎవరన్నా పక్క నుండి నాకు చెప్తే ఎలా ఉంటుందో దేవుడు అలా చెప్తున్నారు. చేశాను, ఇది చేశాను, ఇది చేశాను. సరే రన్ చేయగానే ఎగ్జాక్ట్ గా అది రన్ అయిపోయిందండి. హల్లెలూయా. అద్భుతం, ఫంటాస్టిక్. ఏ పని జరగాలో ఆ పని జరిగిపోయింది. నేను నమ్మను. అసలు నా పాయింట్ ఏంటంటే ఈవిడికి గొడ్డలు నరికేశారు, వాళ్ళ దేవుడు బాగు చేసాడు. వాడికేమో 2 అంతస్తులు మేన పడిపోతే ఎముకలు ఇరిపోయినాయి, పట్టమని వాడికి అతుక్కుపోయినాయి. ఇంకొక ఆడికి కిడ్నీలో స్టోన్స్. ఆ ప్రవీణ్ భార్య అయితే పొట్లం గట్టి చూపించిందమ్మా. ఇడ్లీలో రాళ్ళు కదమ్మా, కిడ్నీలో రాళ్ళు పొట్లం గట్టి ఇచ్చింది. కిడ్నీలు బాగు చేసేస్తున్నారు, ఎముకలు అతికిచ్చేస్తున్నారు, గొడ్డలతో నరికిన వాళ్ళని బాగు చేసేస్తున్నారు. ఇన్ని చేస్తున్నారు కదా, కళ్ళజోడు లేకుండా మన బైబిల్ ఎందుకు చదవలేకపోతున్నారమ్మా? ఇప్పుడు ఎంత ప్రేయర్లు చేసి ఎంతమందిని బాగు చేసేస్తున్నారే. వెదవదా కలవరి చుక్కలు 2 వేసుకుని కళ్ళజోడు లేకుండా జీవించచ్చుగా. కళ్ళల్లోకే పవర్ తెచ్చుకోలేని వాళ్ళు ఎముకల్ని ఎలా బాగు చేస్తున్నారు? అంటే అది ఏమన్నంటే హర్ట్ అయిపోతారు. ఒక ఈ జోకులు వెళ్ళలేకపోతున్నాం కానీ సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. వీళ్ళ ఘోరాలు చాలానే ఉన్నాయి, అవన్నిటి మీద ముందు చాలా వీడియోలు చేశాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫన్నీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళ ఘోరాలు ఇంకా కావాలంటే నెక్స్ట్ పార్ట్ కావాలని కమెంట్ చేయండి. దెబ్బకి కమెంట్ బాక్స్ పగిలిపోవాలి. లాస్ట్ వీడియోకి చాలా సపోర్ట్ చేశారు, ఈ వీడియోకి కూడా అలా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, బై బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.